హలో, వెల్కమ్ టు శ్రావ్య వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి షాపింగ్ అండ్ గ్రాసరీస్. సో షాపింగ్కి వెళ్దామని స్టేషన్కి వచ్చాము. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ కూడా వచ్చేసింది అండ్ ఇప్పుడు సీట్ కోసం చూస్తున్నాము. 2 సీట్స్ ఉన్నాయి. సో కూర్చున్నాము. అండ్ ఇవాళ చాలా ఎండగా ఉంది. జర్మన్స్కి ఎండ అంటే చాలా పిచ్చి. ఇక్కడ ఎండ వచ్చిందంటే అందరూ రోడ్డు మీదే ఉంటారు. అండ్ ట్రైన్ కొంచెం ఫిల్ అయింది, బాగానే ఉంది. అండ్ మా స్టేషన్ కూడా వచ్చేసింది. స్టేషన్ అయితే చాలా రద్దీగా ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా. అండ్ మేము బయటకు వెళ్ళడానికి చూస్తున్నాము. అండ్ ఇక్కడంతా షాపింగ్ ఉంటుంది ఒక 7 minutes దూరంలో. సో అందుకే ఇంతమంది ఉంటారు. మేము ట్రామ్ ఎక్కుదామని చూస్తున్నాము, కానీ వాక్ కూడా దగ్గరే కదా అని చెప్పి వాక్లో వెళ్ళిపోతున్నాము. జస్ట్ ఒక 7 minutes వాక్ అంతే. సో ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక షాపింగ్ స్ట్రీట్ లాగా ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా ఉంటాయి. సో మేము ప్రైమాక్ వెళ్దాం అనుకుంటున్నాము. సో ప్రైమాక్ వచ్చేసాము. ప్రైమాక్ ఏంటంటే కొంచెం రీజనబుల్ అండ్ చీప్. సో బట్టలు ఈజీగా దొరికిపోతాయి మాకు. సో బట్టలు అన్నీ చూసి ఒక 2 hours షాపింగ్ చేసాము. ఒక 10,000 బిల్లు కూడా చేసాము. దాని తర్వాత గ్రాసరీస్కి వచ్చాము. గ్రాసరీస్ తీసుకుందామని చెప్పి గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి, వెజిటేబుల్స్. సో ఇక్కడ ఏంటంటే జర్మనీలో ఓన్లీ సాటర్డే వీకెండ్స్లో సాటర్డేని ఓపెన్, సండే మళ్ళీ క్లోజ్. ఇక్కడ మొత్తం కంప్లీట్లీ జర్మనీ మొత్తం క్లోజ్, ఏం ఓపెన్ ఉండదు సండే రోజు. సో ఇది వచ్చేసి చీజ్. సో అండ్ వెజిటబుల్స్ చూస్తున్నాము ఏమేమి తీసుకోవాలా అని చెప్పి. అర్థం కాలేదు, ఇంట్లో ఉన్నాయి వెజిటబుల్స్. సో అన్నీ చూస్తున్నాం అలా ఏమేమి తీసుకోవాలా అని చెప్పి. సో ఇక్కడ అన్ని వెజిటబుల్స్ దొరుకుతాయి. అండ్ క్యారెట్, బ్రొకోలీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నాం జస్ట్ ఏమేమి తీసుకోవాలా అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఎక్కడ చూసిన బ్యూటీ ప్రోడక్ట్స్, ఏ స్టోర్లో అయినా బ్యూటీ ప్రోడక్ట్సే ఉంటాయి జర్మనీలో. సో ఏం కొనాలో అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ చూసారా ఖాదీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అవైల్ స్టోర్లో. అని చాలా హ్యాపీ అయిపోయాను. సో చాలా చూస్తున్నాము, ఏంటంటే బ్రాండ్స్ ఉన్నాయి, ఏం అర్థం కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. ఇక్కడ చాలా ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి పిల్లలది. మేము అన్నీ చూస్తున్నాం అసలు ఏమేమి ఉంటాయా అని చెప్పి. అండ్ ఇవి వచ్చేసి మొత్తం నాన్ వెజ్ సెక్షన్. అండ్ మేము పెరుగు కోసం వచ్చాము. పెరుగు ఉందా లేదా అని చూస్తున్నాము. ఈ స్టోర్లో పెరుగు లేదు, అందుకే ఒకటి టైంపాస్ చేయడానికి టైంపాస్గా తిరుగుతున్నాము. సో ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి పిజ్జా, ఫ్రోజన్ పిజ్జా. ఇది జస్ట్ వెయిట్ చేసుకొని తినడమే. ఇక్కడ చాలా దొరుకుతాయి ఫ్రోజన్ ఫుడ్స్. సో నెక్స్ట్ స్టోర్కి వెళ్దామని చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ పడింది. సో రెడ్లో ఉంటే క్రాస్ చేయొద్దు మనం. సో వెయిట్ చేస్తున్నాం గ్రీన్ ఎప్పుడు పడుతుందా అని. సో గ్రీన్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ స్టోర్ వచ్చేసి ఏషియన్ సూపర్ మార్కెట్ స్టోర్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నాం ఇక్కడ ఏమేమి దొరుకుతాయా అని చెప్పి. సో ఇక్కడ ఆలు భుజియా చాలా ఉన్నాయి ఇక్కడ. షాక్ అయిపోయాను మన ఇండియన్ ప్రోడక్ట్స్ చూసి. సో నెక్స్ట్ వచ్చేసి కోకోనట్, ఇది కోకోనట్ వాటర్. అండ్ ఇక్కడ అరిటాకులు కూడా దొరికాయి, బనానా లీఫ్. చాలా హ్యాపీ అయిపోయాను చూసి, ఏంటి ఇది కూడా దొరికిందా అని చెప్పి. ఏమైనా ఫెస్టివల్స్ వస్తే తీసుకోవచ్చు అని చెప్పి. సో బనానా లీఫ్ చూసాము, చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి బేజిల్ లీవ్స్ కూడా ఉన్నాయి, ఫ్రెష్ బేజిల్ లీవ్స్. పాస్తాకి యూజ్ చేయొచ్చు ఇవి. అండ్ ఇవి డ్రై సన్ఫ్లవర్స్ అనమాట, చామంతి పూలవి. అండ్ అలోవెరా జ్యూస్, రకరకాల అలోవెరా జ్యూస్ ఇక్కడ. అండ్ వచ్చేసి రైస్ ఫ్లోర్. ఇది చాలా బాగుంది రైస్ ఫ్లోర్. ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నాను, చాలా నచ్చింది నాకు. అండ్ మన ఇండియన్ లేస్ కూడా ఉంది, చూసి షాక్ అయిపోయాను, ఓ లేస్ కూడా ఉంది అని. అండ్ బెల్లం కూడా చూశాను, చాలా బాగుంది బెల్లం. సో నెక్స్ట్ టైం తీసుకుంటాను. సో మేము తీసుకుని జస్ట్ ఒక 5 products అంతే. సో తీసుకొని బయటకు వచ్చేసాము. సో ఇంట్లో గరం మసాలా అయిపోయింది, అది 2 packets తీసుకున్నాం. సో నెక్స్ట్ స్టేషన్కి వెళ్తున్నాం. సో స్టేషన్ చుట్టూ ఇలా ట్రామ్స్, బస్సెస్ ఉంటాయి. సో ఆపోజిట్లో స్టేషన్. అండ్ చూసుకుంటున్నాం ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందని చెప్పి. సో ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు 10 ప్లాట్ఫామ్లోకి వచ్చింది. సో వెళ్తున్నాం మేము. సో ఇంకా 6 minutesలో ఉంది. సో చూస్తున్నాం చాలా రష్ ఉంది స్టేషన్ అయితే. సో మా స్టాప్కి వచ్చేసాం ఇప్పుడు. చాలా బాగుంది వ్యూ అయితే. సో బస్ కూడా వచ్చేసింది. సో బస్ కూడా ఎక్కేస్తున్నాం ఇంటికి. దట్స్ ఇట్.